Okay, so today's topic is nothing but exception handling and exception handling. సో అసలు ఆ ఎక్సెప్షన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే అండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి వెళ్ళే ముందు వాట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్? సో బేసిక్ డెఫినేషన్ అండి. ఓకే అండి, అన్ అబ్నార్మల్ టెర్మినేషన్ ఇస్ నథింగ్ బట్ ఎక్సెప్షన్ అండి. డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఓకేనా సడన్లీ స్టాప్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుందండి? దాన్ని ఎక్సెప్షన్ అంటామండి. ఓకే అండి, సో అంటే రన్ టైంలో మనకి ఏమవుతుందండి? ఓకేనా డిస్టర్బెన్స్ అనేది వస్తుందండి. సో ఓకేనా, సో అన్ ఈవెంట్ అక్కర్ అట్ రన్ టైం. ఓకే అండి, సో మనకేమవుతుందండి? దాన్ని మనం ఏమంటామండి? ఎక్సెప్షన్ అంటామండి. సో దాన్ని మనం ఏం చేయొచ్చు అండి? హ్యాండిల్ చేయొచ్చు. సో జనరల్గా ఏంటంటే బేసిక్ ఎగ్జాంపుల్స్ అండి, వెరీ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్స్. మనం జనరల్గా ఏంటండి, ఒక బైక్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఒక రోజు పెట్రోల్ కొట్టించాం అనుకుందాం. ఓకే అండి, మనకు ఐడియా ఉంటుంది కదండి, ఇంత కొట్టిస్తే సంథింగ్ ఇన్ని కిలోమీటర్స్ మన బైక్ అయితే. సరే అనుకున్నాం అండి. సో తర్వాత రోజు మార్నింగ్ బయటికి వెళ్తున్నాం. ఓకే అండి, పెట్రోల్ సరిపోతుంది అనుకున్నాం అండి. బట్ ఏంటండి, ఓకేనా బయలుదేరిపోయాం. అంటే ఏంటండి, మీ ప్రోగ్రామ్ ఏంటండి? బయటికి వెళ్ళాలి. ఓకే అండి, స్టార్ట్ అయితే అక్కడ రన్నింగ్లోకి వెళ్ళిపోయినట్టు. మీరు ఇంటికాడ నుంచి స్టార్ట్ అయితే రన్నింగ్లోకి వెళ్ళిపోయినట్టే అండి. సో అంటే ఏంటండి, అట్ ద రన్ టైం ఓకేనా, పెట్రోల్ సడన్గా మీరు అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళకుండానే అయిపోయింది అనుకోండి. సో దాన్ని మనం ఏమంటామండి? అబ్నార్మల్ టెర్మినేషన్ అంటామండి. ఓకే అండి, సో అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అంటే మీరు ఏంటి డెస్టినేషన్ చేరుకోవాలి ఇంకా. అక్కడ ఏమైందని పెట్రోల్ అయిపోయింది అనుకోండి, లేకపోతే బైక్ పంచర్ అయింది అనుకోండి. సరే ఎగ్జాంపుల్ పెట్రోల్ పక్కన పెట్టేయండి, మనం ఏంటి బైక్ కండిషన్ బాగానే ఉంది. ఓకే అండి, మనం బయలుదేరాం. ఓకే అండి, సో మధ్యలో పంచర్ అయింది అనుకోండి. సో అక్కడ ఏమవుతుందండి? అబ్నార్మల్ టెర్మినేషన్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు మరి దాన్ని మనం హ్యాండిల్ చేయగలమా? అంటే పెట్రోల్ అయిపోతే అక్కడే ఉండిపోతామా? అది పంచర్ పడితే అక్కడే ఉండిపోతామా అండి? ఓకేనా, పెట్రోల్ అయిపోతే మనం ఏంటండి బంక్కి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకోవడం, లేకపోతే మనం పెట్రోల్ దగ్గర అయితే దాన్ని నడిపించుకుని వెళ్ళడం చేసి పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ డెస్టినేషన్కి వెళ్తామండి. పంచర్ అయింది అనుకోండి, పంచర్ వేయించుకుని మళ్ళీ వెళ్తాం. అంటే ఏంటంటే అక్కడ మనం ఏం చేస్తాం? దాన్ని ఆ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేస్తున్నామండి. ఆ సిచ్యువేషన్ మనం ఏం చేస్తున్నామండి? హ్యాండిల్ చేస్తున్నామండి. ఓకే అండి, సో దాన్నే మనం ఏమంటామండి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటామండి. దాన్నే మనం ఏమంటామండి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటామండి. సో ఎన్ అబ్నార్మల్ టెర్మినేషన్ అక్కర్ అట్ రన్ టైం అండి. ఓకే అండి, సో ఏమవుతుందండి? డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏమవుతుందండి? ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతే దాన్ని మనం హ్యాండిల్ చేయొచ్చా, హ్యాండిల్ చేయలేమా? ఓకే అండి, మనం హ్యాండిల్ చేయొచ్చు అండి. హ్యాండిల్ చేసేగలిగేదాన్ని మనం ఏమంటామండి? ఎక్సెప్షన్ అంటామండి. సరే ఎక్సెప్షన్కి వెళ్ళే ముందు సో ఎర్రర్స్ అండి. సో ఎర్రర్స్, సో ఇక్కడ ఏంటండి? టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అండి. ఓకేనండి, మనకేంటండి? సింటాక్స్ ఎర్రర్స్ అండి. అంటే ఏంటండి, ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఓకే అండి, ప్రోగ్రామ్ కరెక్ట్గా కంపైలేషన్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటండి? ఎటువంటి సింటాక్టికల్ ఎర్రర్స్ లేవని. ఓకే అండి, మనం ఇక్కడ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటండి, ఒక క్లాస్ తీసుకున్నాం. ఒక ఎంటీ క్లాస్ని కంపైల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. క్లాస్లో మెయిన్ మెథడ్ తీసుకున్నాం. మెయిన్ మెథడ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం. లోపల కొన్ని స్టేట్మెంట్స్ రాసామండి. ఎక్కడైనా సరే ఓకేనా సింటాక్స్ ఎర్రర్ ఉందా? ఏమి లేదు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ నేను ఏంటంటే ఫిఫ్త్ లైన్లో ఏంటంటే సెమికోలన్ మిస్ చేశా, ఏమవుతుందండి? ఎక్స్పెక్టెడ్ సెమికోలన్ అని చెప్పేసి మనకి సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుందండి. సింటాక్టికల్. సో ఇదేంటండి? ప్రోగ్రామర్ ఓకేనండి మిస్టేక్. ఓకే, దాన్ని మనం ఏం చేయొచ్చు అండి? ఆ సింటాక్స్ ఆ సింటాక్స్ ఎర్రర్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ కంట్రోల్ ఓకే అండి CMD మనం ఏమంటున్నాం అండి? జావా సి, సో టెస్ట్ డాటా జావా అన్నామండి. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే సెమికోలన్ తీసేస్తున్నాను. ఓకే అండి, ఏమంటున్నానండి? ఎర్రర్. ఓకే అండి, సెమికోలన్ ఎక్స్పెక్టెడ్ లైన్ నెంబర్ ఏంటండి? 5 అండి. టెస్ట్ డాట్ జావా అనే ఫైల్లో ఓకేనా లైన్ నెంబర్ 5లో ఓకే అండి ఎర్రర్ ఏంటంట? సంథింగ్ ఎక్స్పెక్టెడ్ సెమికోలన్.
ఓకేనా, ఇది లైన్ అండి, లైన్ నెంబర్ 5 అండి. సో లైన్ నెంబర్ 5 మనకి ఏంటంటే ఎడిట్ ప్లేస్లో లైన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ గో ఓకేనా డైరెక్ట్లీ లైన్ నెంబర్ 5 అండి. సెమికోలం ఇచ్చిపోయాం. ఓకే అండి, నో ప్రాబ్లం. ఓకే అండి, ఇది సింటాక్స్ ఎర్రర్ అండి. సరే, నెక్స్ట్ లాజిక్ ఎర్రర్ అండి. లాజిక్ ఎర్రర్స్ అండి. సో లాజిక్ అండి అంటే ఏంటండి, ఇక్కడ జనరల్గా మనం ఏంటంటే 2 నెంబర్స్ తీసుకుందాం అనుకుందాం. ఓకే అండి, సో 2 నెంబర్స్ తీసుకుంటే మీరు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎడిషన్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ ఏమంటున్నాం అండి, ఇక్కడ నేను మ్యాటర్ రాస్తున్నానండి. ఎడిషన్ ఆఫ్ ఓకే అండి 20,30 అని రాసానండి. 20,30 అని రాసానండి. ఓకే అండి, సో కంపైలేషన్ చేయండి. ఓకేనా, సో ఒకసారి రన్ చేయండి జావా టెస్ట్. ఎడిషన్ ఆఫ్ 20 ఓకేనా 30 ఎంత అండి, 50. నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ ప్రింట్ రాస్తున్నానండి. ప్రింట్ అని రాయట్లేదు, దాని పక్కనే వస్తుంది. ఓకే అండి, దీని పక్కనే వస్తుంది. ఒకసారి చూడండి కంపైలేషన్. సో అండ్ రన్. సో ఎడిషన్ సారీ మనకి ఏమొచ్చిందండి, ఎడిషన్ ఆఫ్ ఓకేనా 20,30 ఎంత అండి, 50. ఓకే, బట్ ఏంటండి ఇక్కడ ఎడిషన్ అన్నాను బాగానే ఉందండి, ఇక్కడ మైనస్ పెడుతున్నా. పొరపాటుగా ఏంటంటే మైనస్ పెట్టా. మైనస్ పెట్టాలని రూల్ ఏం లేదు, పొరపాటుగా సింబల్ అర్థమెటిక్ ఆపరేటర్ వేరేది మారిపోయింది అనుకుందాం. ఓకేనండి, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎడిషన్ ఆఫ్ 20,30 ఎంత వచ్చిందండి, -10. సో అదే మిస్టేక్ అండి, మనకి లాజికల్ ఎర్రర్ అండి. ఇక్కడ మనకి ఏంటండి, ఓకేనా జావా టెస్ట్ అన్నామండి. ఓకే, రన్ చేసాం. ఎడిషన్ ఆఫ్ 20,30 మనకి ఏంటండి, -10 అండి. సో ప్రోగ్రామ్ ఏమన్నా కంపైలేషన్ ఎర్రర్ ఏమైనా వచ్చిందా అండి, రాలేదు. రన్ టైంలో ఏమైనా ఎర్రర్ వచ్చిందండి, రాలేదు. ఓకే అండి, బట్ అవుట్పుట్స్ మనకి ఏమొస్తున్నాయండి, రాంగ్ అవుట్పుట్స్ వస్తున్నాయండి. మనకు అవుట్పుట్స్ ఏంటంటే రాంగ్ అవుట్పుట్స్ వస్తున్నాయండి. సో దాన్ని మనం ఏమంటామండి, లాజిక్ ఎర్రర్ అంటామండి. బేసిక్గా ఎడిషన్ రాసాం, కానీ సబ్ట్రాక్షన్ మైనస్ పెట్టామండి. ఓకే అండి, లాజిక్ ఎర్రర్స్ అంటామండి. సరే, సో ఈ లాజిక్ ఎర్రర్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి వీ హ్యావ్ టు డీబగ్ అండి. అప్లికేషన్ మనం ఏం చేస్తామని డీబగ్ చేస్తాం. సరే పక్కన పెట్టండి. తర్వాత రన్ టైమ్ ఎర్రర్స్ అండి. రన్ టైమ్ ఎర్రర్స్ అండి. సో అంటే ఏంటండి, లాజిక్ ఎర్రర్ వేరు, రన్ టైమ్ ఎర్రర్ వేరండి. రెండు కూడా రన్ టైంలోనే వస్తాయి. ఓకే అండి, సో అవుట్పుట్ అయినా కరెక్ట్గానే ఉంది, ప్రోగ్రామ్ అబ్నార్మల్గా ఏమి టెర్మినేట్ అవ్వట్లేదు. అవుట్పుట్ వస్తుంది, ఏదో అవుట్పుట్ వస్తుంది, బట్ మనకు కావాల్సిన అవుట్పుట్ రావట్లేదు. ఓకేనండి, సో అది లాజిక్ ఎర్రర్ అండి. సరే, ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఓకేనా, సో డివిజన్ ఆఫ్, ఇక్కడ ఏమంటున్నానండి, డివిజన్. సో డివిజన్ ఆఫ్ ఓకేనండి, సో 20,3 అన్నానండి. సో ఇక్కడ నేను ఏమంటున్నానండి, 20/3 వేసానండి. ఓకేనా, మనకి జావాలో ఏంటండి 20/3 అంటే మనకి కోషంట్ వస్తుంది. 2 ఇంటిజర్సే కాబట్టి మనకి ఏమొస్తుందండి, కోషంట్ వస్తుందండి. సో 6 మూలు 18 కదండి, 6. ఓకేనా, అదే ఏదో ఒకటి ఫ్లోట్ అనుకోండి, మీకు ఏమొస్తుందండి, ఫ్లోట్లో వస్తుందని వాల్యూ. అది పక్కన పెట్టేయండి. మనకి ఏమైందండి, ఎటువంటి ఎర్రర్ ఏమి రాలేదు, ఆన్సర్ కూడా కరెక్ట్గానే వచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ 23ని రెండు కూడా మనం యూజర్ ఇన్పుట్స్ ఇస్తున్నారు అనుకుందాం. అంటే యూజర్ ఏం చేస్తున్నారండి, కీబోర్డ్ నుంచి ఇన్పుట్స్ ఇస్తున్నారు అనుకుందాం. సో అప్పుడు ఏంటండి, ఒకనా యూజర్ ఏం చేయాలి, ఎంటర్ చేస్తాడు డేటా. ఎంటర్ చేసినప్పుడు ఒకనా న్యూమరేటర్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో డినామినేటర్ ఏంటంటే మనకి ఒకనా 0 కాకూడదు. ఇక్కడ ఏంటండి, ఇది మాత్రం 0 కాకూడదండి. ఓకే అండి, 0 కాకూడదు. ఒకవేళ 0 అయితే ఏంటి, కంపైలేషన్ ఎర్రర్ ఏమైనా వస్తుందా, కంపైలేషన్ ఎర్రర్ ఏమి రాదండి. రన్ టైమ్ ఎర్రర్ అండి. ఓకేనా, రన్ టైమ్ ఎర్రర్. ఓకేనా, దీన్ని మనం ఏమంటామండి, ఎక్సెప్షన్ అంటాం. దీన్ని మనం ఏమంటామండి, ఎక్సెప్షన్ అంటాం. ఓకేనా, ప్రోగ్రామ్ ఏమవుతుందండి, అబ్నార్మల్గా టెర్మినేట్ అయిపోతుంది. సో అబ్నార్మల్గా టెర్మినేట్ అవుతుందా లేదా అని చెప్పాలనుకుంటే మనం ఏమంటున్నామండి ఇక్కడ. ఓకే అండి,
సో ఆ స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ రాస్తున్నాను, నేను ఎండ్ అని రాస్తున్నానండి, ఎండ్ అని. సో కంపైలేషన్ చేయండి. ఏమైందండి, మనకి ప్రోగ్రామ్ ఎండ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అంటే ప్రోగ్రామ్ ఏమైందండి, అబ్నార్మల్గా టెర్మినేట్ అయిపోయిందండి. ఏంటంట, ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ సంథింగ్. ఓకేనా, ఏంటంటే జావా డాట్ లాంగ్ డాట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఓకేనండి, బై జీరో, డివిజన్ బై జీరో ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ జావా అండి. ఓకేనా, డివిజన్ బై జీరో నాట్ పాసిబుల్. లైన్ నెంబర్ 10 అండి, లైన్ నెంబర్ 10. సో లైన్ నెంబర్ 10లో మనకేం, డివిజన్ బై జీరో నాట్ పాసిబుల్ అండి. ఇది రన్ టైంలో వచ్చే ఎర్రర్ అండి. ఓకేనా, లాజికల్ ఎర్రర్ కూడా కాదండి. ఇన్ కేసు ఇలా ఇచ్చామనుకోండి, సో ప్రోగ్రామ్ ఏమవుతుందండి, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, గ్రేస్ఫుల్ టెర్మినేషన్ అండి, గ్రేస్ఫుల్ టెర్మినేషన్, ఎబనార్మల్ టెర్మినేషన్ కాదండి. ఎప్పుడైతే ఇక్కడ జీరో వచ్చిందో అన్ కేసు ఒకవేళ మనం ఎంటర్ చేసామో, ఎబనార్మల్ టెర్మినేషన్ అండి. ఓకేనా, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అక్కర్ అట్ రన్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్సెప్షన్ అండి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, ఎందుకంటే యూజర్ జనరల్గా చూడండి, మనం ఏటీఎం మిషన్కి వెళ్తామండి. ఓకేనా, మనం ఓకేనా క్యూలో నుంచున్నాం అనుకుందాం. ఓకే అండి, మన ముందు పర్సన్ ఒకవేళ తను ఎక్కువ ఏటీఎం యూజ్ చేస్తున్నాడు అనుకోండి, కొంతమంది టపటప నెంబర్ ఎంటనే నొక్కుతారండి, ఫాస్ట్గా నొక్కుతారు. ఓకే అండి, అది వాళ్ళకి ఏంటంటే అలవాటు, అది మనకు కావాలని కాకుండా అలవాటుగా నొక్కేస్తారు. సరే, ఒక్కోసారి ఒక్కొక్క ఏటీఎంలో ఏంటండి కీస్ త్వరగా పడవు. ఓకే అండి, కీస్ త్వరగా పడవండి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఓకేనా మీన్ 2000కి 200 పడింది అనుకోండి. ఓకేనా, ఒకవేళ 200 100 నోట్స్ కానీ 200 నోట్స్ కానీ ఉంటే 200 అమౌంట్ వస్తుందండి. లేదనుకోండి, సో అమౌంట్ అటువంటి నోట్స్ లేవని చెప్తుంది. అంతేగాని ప్రోగ్రామ్ అక్కడ అబ్నార్మల్గా ఆగిపోదు. ఓకే అండి, సో అబ్నార్మల్ టెర్మినేషన్ రాదండి. అలా రాకుండా చేయాలంటే మనం ఏం చేయాలండి, ఎక్సెప్షన్ని మనం హ్యాండిల్ చేయాలి. మరి అక్కడ ఏంటంటే 200, ఒకవేళ 200 పడింది అనుకుందాం, 200 నోట్స్ కానీ 100 నోట్స్ కానీ లేవనుకోండి, ఏమవ్వాలి, అక్కడ ప్రోగ్రామ్ ఆగిపోవాలి. అంటే ఏంటంటే నెక్స్ట్ పర్సన్ ఏటీఎం యూజ్ చేయలేడు. ఓకే అండి, బట్ ఏంటండి ఏమంటుంది ఏటీఎం, ఓకేనా డినామ్స్ ఆఫ్ 100 200s లేవు, ఓకేనా చూజ్ 500 ఆర్ 2000 అని చెప్పి అంటుందండి. మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన విధంగా ఎంటర్ చేసుకుంటాం. ఓకే అండి, అదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండి. ఓకేనా, అదేంటండి, ఓకేనా మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేమండి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, మనం ఏమనుకున్నాం, ఫాస్ట్ నొక్కేస్తున్నాం, ఒక అలవాటు ఉంది, ఒక్కొక్క మిషన్లో పడవచ్చు పడవపోవచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకేనా, రన్నింగ్లో ఉన్న పెట్రోల్ అవుతుంది, లేకపోతే పెట్రోల్ అయిపోతే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, లేకపోతే పంచర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే అండి, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అక్కర్ అట్ రన్ టైమ్ అండి, దాన్ని మనం ఏమంటాం అండి, ఎక్సెప్షన్ అంటాం. ఆ ఎక్సెప్షన్ మనం హ్యాండిల్ చేయొచ్చు అండి, ఆ ఎక్సెప్షన్ మనం ఏంటంటే హ్యాండిల్ చేయొచ్చు. ఓకే అండి, సో ఎర్రర్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అండి. ఓకేనా, రన్ టైమ్ ఎర్రర్స్ని మనం ఏమంటాం అండి, ఎక్సెప్షన్ అంటాం. రన్ టైమ్ ఎర్రర్స్ని మనం ఏమంటాం అండి, ఎక్సెప్షన్ అంటాం. ఓకేనండి, ఓకే. an unexpected event occur at runtime is nothing but an exception. That's it, అంతేనండి బేసిక్ డెఫినేషన్. ఓకేనండి, సరే. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ ఇన్ జావా అని అన్నారు అనుకోండి. హౌ మెనీ టైప్స్ చూడండి, మాక్సిమం ప్రతి దానిలో టైప్స్ అని వస్తున్నాయండి. వేరియబుల్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్, బ్లాక్స్. ఓకే అండి, తర్వాత ఉప్స్ కాన్సెప్ట్స్ లో మనకి ఏంటండి, ఒక పాలిమార్ఫిజం 2 టైప్స్. ఓకే అండి, తర్వాత ఏంటండి ఇన్హెరిటెన్స్ టైప్స్. ఓకేనండి, తర్వాత ఆబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో మనకి టైప్స్ ఏమి వస్తాయండి, ఏమి రావు. ఓకే అండి, తర్వాత ప్యాకేజెస్ టైప్స్. ఓకేనా, కంపల్సరీ హౌ మెనీ టైప్స్ అనగానే నెంబర్ చెప్పాలండి. హౌ మెనీ టైప్స్ 3 అంతే. ఓకేనండి, సో 3 చెప్పేసిన తర్వాత ఓకే పలానా పలానా అని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. బట్ హౌ మెనీ టైప్స్ అంటే మనం ఒక 1 2 సో సంథింగ్ పేర్లు చెప్పకూడదండి, డైరెక్ట్గా నెంబర్ అంతే. సరే, యాజ్ పర్ సన్ మైక్రో సిస్టమ్, యాక్చువల్గా ఏంటంటే జావాని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరండి, యాక్చువల్గా స్టార్టింగ్ ఓకేనా జేమ్స్ గోస్లింగ్ ఎక్కడ వర్క్ చేశాడండి, సన్ మైక్రో సిస్టమ్ ఆ కంపెనీలో ఉన్నప్పుడు. ఓకేనండి, సో ఆయన వాళ్ళ టీం మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసింది జావా అండి 1995లో. బట్ ఇప్పుడు ఎవరిదాన్ని వరాకిల్ కొనేసుకుందండి, ఇప్పుడు ఎవరిదాన్ని వరాకిల్. సో జనరల్గా ఏమంటామని కొన్ని టెర్మినాలజీస్ అలాగే యూజ్ చేస్తామని, యాజ్ పర్ సన్ మైక్రో సిస్టమ్
ఎక్సెప్షన్స్ ఆర్ 3 టైప్స్ అండి. ఎక్సెప్షన్స్ ఆర్ 3 టైప్స్ అండి. ఓకే అండి. సో చెక్డ్ ఎక్సెప్షన్స్, చెక్డ్ ఎక్సెప్షన్స్. సో ఇంకోటి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. ఓకేనా. థర్డ్ వన్ ఎర్రర్. ఎర్రర్ అండి, నాట్ ఎర్రర్స్, ఎర్రర్. ఓకేనా. మళ్ళీ ఎర్రర్స్ అంటే సింటాక్స్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్ అంటే ఎర్రర్. ఓకే, ఇక్కడ ఎర్రర్ అనేది ఎక్సెప్షన్ అండి. సో యాజ్ పర్ సన్ మైక్రో సిస్టమ్ దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అండి. చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అండ్ ఎర్రర్స్ అండి. ఓకేనా. దీన్ని మనం హ్యాండిల్ చేయలేమండి. ఓకేనా. 3 రన్ టైంలోనే వస్తాయి. ఓకే అండి. సో బట్ థర్డ్ వన్ మనం హ్యాండిల్ చేయలేమండి. అంటే అది మిషన్ హార్డ్వేర్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. స్టాక్ ఓవర్ఫ్లో అంటామండి. స్టాక్ ఓవర్ఫ్లో ఎప్పుడు వస్తుందండి? బేసిక్ ఎగ్జాంపుల్ అండి. స్టాక్ అంటే ఏంటంటే మనకి ఓకేనా 1 బై 1 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాం కదండి. ఓకేనా. ఒక బాక్స్ తీసుకోండి, లేదు ఒక టబ్ తీసుకోండి. మనం ఏంటంటే దాంట్లో ఎలిమెంట్స్ వేస్తున్నాం అనుకోండి, ఎలిమెంట్స్ ఎక్కువైనాయి అనుకోండి, ఏమవుతుందండి? ఓకేనా, ఒలిగిపోతుంది. అంటే ఏంటండి? స్టాక్ ఓవర్ఫ్లో అయిపోతుందండి. ఓకేనా, స్టాక్ ఓవర్ఫ్లో అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఓకేనా, స్టాక్ మళ్ళీ ఎంటీ చేయాలి. అప్పుడు మళ్ళీ ఎలిమెంట్స్ పెట్టగలమండి. అంటే ఏంటండి? మళ్ళీ దాన్ని మనం మాన్యువల్గా రిమూవ్ చేయాలి. ఐ మీన్ ఓకే అండి, వర్చువల్ మెమరీ ఎర్రర్, ఓకే అండి, ఇలా కొన్ని ఉంటాయండి. సో ఆ ఎర్రర్స్ మనం హ్యాండిల్ చేయలేం. ఓకేనండి. సో బట్ మనకి పైన 2 ఉన్నాయి చూడండి, చెక్డ్ అన్చెక్డ్. ఈ రెండింటిని మనం హ్యాండిల్ చేయగలం. సరే. సో మరి చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? ఈ రెండు అండి మెయిన్. ఓకేనండి. చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? జనరల్గా ఏం చెప్పుకున్నాం? టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అంటే 3 అన్నామండి. ఏది ఎప్పుడు వస్తుందని ఏం చెప్పలేదండి. ఓకేనా, 3 టైప్స్. బట్ ఎర్రర్ని మనం హ్యాండిల్ చేయలేము అని చెప్పి అన్నామండి. చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ మనం హ్యాండిల్ చేయొచ్చు అంటాం. ఓకే అండి. సరే. సో మళ్ళీ పాయింట్స్ ఏంటండి రిగార్డింగ్? సో వాట్ ఈస్ చెక్డ్ ఎక్సెప్షన్, వాట్ ఈస్ అన్చెక్డ్ ఎక్సెప్షన్? ఓకే అండి, వాట్ ఈస్ చెక్డ్ ఎక్సెప్షన్ అండ్ వాట్ ఈస్ అన్చెక్డ్ ఎక్సెప్షన్? సో ఇక్కడ చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏం లేదండి, కంపైలేషన్ టైంలో వచ్చే ఎక్సెప్షన్ మనం ఏమంటామండి? చెక్డ్ ఎక్సెప్షన్ అంటామండి. మరి ఇందాకనే మనం అన్నామండి, రన్ టైమ్ ఎర్రర్స్ని, అంటే రన్ టైంలో అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు వచ్చే ఎర్రర్స్ మనం ఏమన్నామండి? ఎక్సెప్షన్ అన్నాం. మరి ఇప్పుడు నేను ఏమంటున్నానండి? చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే కంపైలేషన్ టైంలో వచ్చే ఎక్సెప్షన్స్ మనం కంపైలేషన్ ఎర్రర్, ఐ మీన్ చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటున్నామండి. ఓకేనా. సో యాక్చువల్గా దాని అర్థం ఏంటి అంటే అండి, ఓకేనా, కంపైలర్ విల్ చెక్ ఓకేనా ఎట్ ద కంపైలేషన్ టైం ఏమని, ఈ యొక్క ఎక్సెప్షన్ రన్ టైంలో కంపల్సరీ వస్తుంది. ఈ ఎక్సెప్షన్ రన్ టైంలో కంపల్సరీ వస్తుంది కాబట్టి ముందుగానే కంపైలేషన్ టైంలోనే యూ హ్యావ్ టు చెక్. సో యూ హ్యావ్ టు చెక్ అండి. ఓకేనా. సో అందుకనే దాన్ని ఏమంటామండి? కంపైలేషన్ టైంలో వచ్చే ఎర్రర్స్ అంటామండి. దాన్ని మనం ఏమంటామంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. కంపైలర్ విల్ చెక్ అండి. ఓకే అండి. సో ఏంటంట, రన్ టైంలో కంపల్సరీ వస్తుంది కాబట్టి ముందుగా మీరు హ్యాండిల్ చేయండి. రన్ టైంలో వస్తే రానివ్వండి, వస్తే ఏమవుతుందని ప్రోగ్రామ్ అబ్నార్మల్గా టెర్మినేట్ అవ్వదు, ఎందుకంటే మనం హ్యాండిల్ చేసాం కంపైలేషన్ టైంలోనే. అప్పుడు చెప్తుంది ఎందుకు వస్తుంది ఏంటి అనేది. మనం కంపైలేషన్ టైంలో చెక్ చేయలేదనుకోండి, రన్ టైంలో కంపల్సరీ వస్తుంది, అప్పుడు అబ్నార్మల్ టెర్మినేషన్ అవుతుంది. అందుకని ముందుగానే కంపైలేషన్ టైంలో చెప్పేస్తుందండి. సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి, వాటిని మనం కంపల్సరీ కంపైలేషన్ టైంలో చెక్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి, మనం ఏంటండి ఇంటర్నెట్ నుంచి ఫైల్ డౌన్లోడ్ చేస్తాం. ఫైల్ అది ఏదైనా అవ్వచ్చు, టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, సంథింగ్ లైక్ దట్. ఓకేనా. మనకి ఏంటండి అలా లేదు, లేకపోతే మీకు ఏదైనా ఎవరైనా ఫోల్డర్ షేర్ చేశారనుకోండి, ఓకేనా, ఒక లింక్ షేర్ చేశారనుకోండి, ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఏంటండి ఏదైనా ఫైల్ ఓపెన్ అవుతుంది అనుకుందాం. ఓకేనా, ఆ లింక్ కంపల్సరీ మీరు ఓపెన్ చేసేంత వరకు ఉండాలని రూల్ ఏమీ లేదు. ఓకేనా. సో ఓకేనా, ఆ లింక్ ఎక్స్పైర్ అవ్వచ్చు, లేకపోతే ఆ లింక్ రిమూవ్ అవ్వచ్చు.
సంథింగ్. ఓకేనండి. సో అక్కడ ఏమవుతుందండి, ఫైల్ అనుకోండి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఫైల్ అయితే ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నారు, ఫైల్ లేదని వస్తుందండి, ఫైల్ నాట్ ఫౌండ్ వస్తుంది. అంటే మీరు లింక్ క్లిక్ చేస్తున్నారు, లింక్లో ఉన్న ఫైల్ లేదంటుంది, మరి ఫైల్ ఎక్కడ ఉంటుందండి? ఎవరైతే ఆ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారో ఆ సిస్టంలో ఉండాలి. మరి వాళ్ళ సిస్టమ్ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడో ఉంటుంది. మరి ఆ సిస్టంలో ఉందా లేదా అని ముందుగానే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉన్నా లేకపోయినా దాన్ని కంపల్సరీ ముందుగానే హ్యాండిల్ చేయాలి. ఓకే అండి. ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. మనం ఏం చెప్పామండి, జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామండి, జేవిఎం ఆల్వేస్ చెక్స్ ఫర్ దిస్ లోడింగ్ ద క్లాస్ అండి. ఏదండి ఇక్కడ మనం ఏమంటున్నామండి, జావా క్లాస్ నేమ్ అంటున్నామండి, జావా క్లాస్ నేమ్ అంటున్నామండి. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందండి, ఈ క్లాస్ లోడ్ అవుతుంది. ఎప్పుడు క్లాస్ లోడ్ అవుతుందండి, ఎప్పుడైతే ఈ క్లాస్ నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ కోర్ జావా ఫోల్డర్లో ఉంటే ఈ ఇంటర్ప్రిటర్ అంటే జేవిఎం ఏం చేస్తుందండి, ఆ క్లాస్ని మెయిన్ మెమరీ మీద లోడ్ చేస్తుంది. మరి ఒకవేళ క్లాస్ లేకపోతే, ఓకేనండి, లేదు, మనం ఏంటండి క్లాస్ని డైనమిక్గా లోడ్ చేయొచ్చండి బై యూజింగ్ ఫర్ ఈచ్ ఫర్ నేమ్ మెథడ్. క్లాస్ని మనం ఏంటంటే డైనమిక్గా లోడ్ చేయొచ్చండి రన్ టైంలో. ఓకేనండి. సో ఈ లోడింగ్ వేరు. ఓకేనండి. సో డైనమిక్గా మనం లోడ్ చేయొచ్చండి రన్ టైంలో బై యూజింగ్ ఫర్ నేమ్ మెథడ్. మనకి అడ్వాన్స్ జావాలో వస్తుందని చూద్దాం. ఓకేనండి. అదే నేను డైనమిక్గా క్లాస్ని లోడ్ చేస్తుంది, మరి మనం లోడ్ చేసే క్లాస్ లేకపోవడం అంటే ఫిజికల్గా ఆ యొక్క హార్డ్ డిస్క్లో ఎగ్జిస్టింగ్ లేకపోతే క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఫైల్ లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. అంటే కంపల్సరీ వాటిని మనం ఏంటంటే హ్యాండిల్ చేయాలి. క్లాస్ ఉందా, అది ఫైల్ ఉందా, ఓకేనండి, ఆ క్లాస్ ఉందా లేదా ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందని కంపల్సరీ మనకేనండి రన్ టైంలో కంపైలేషన్ టైంలో రన్ టైంలో కంపల్సరీ ఎర్రర్ వస్తుందండి. అందుకని కంపైలర్ చెప్తుంది కంపైలేషన్ టైంలో దీన్ని కంపల్సరీ హ్యాండిల్ చెయ్యి అని. అందుకని దీన్ని మనం ఏమంటామండి, చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటామండి. ఒక్క నిమిషం అండి. ఓకే అండి. కంపైలర్ ఏం చేస్తుందని చెప్తుందండి, కంపల్సరీ దీన్ని హ్యాండిల్ చెయ్యి, రన్ టైంలో వస్తుంది అని చెప్పేసి. ఓకేనా, అటువంటి ఎక్సెప్షన్ మనం ఏమంటామండి, చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటామండి. కంపైలేషన్ టైంలో చెక్ చేస్తుందండి, ఇది కంపల్సరీ రన్ టైంలో వస్తుంది, దీన్ని కంపల్సరీ హ్యాండిల్ చెయ్యి అని చెప్పేసి. ఓకేనండి. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఆర్ ఎక్సెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఓకే అండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి నా కంపైలేషన్ టైంలో వచ్చాయి, ఇంకా చాలా ఉన్నాయండి. ఓకేనా, అసలు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సరే, వాట్ అబౌట్ అన్చెక్డ్? ఓకేనా, వాట్ అబౌట్ అన్చెక్డ్? సో అన్చెక్డ్ ఎక్సెప్షన్స్, ఇక మనకి ఏంటండి కంపైలర్ ఓన్ చెక్ అండి. ఓకే అండి. సో కంపైలేషన్ టైంలో కంపల్సరీ దీన్ని చెక్ చేయదు. ఓకే అండి. సో రన్ టైంలో చెక్ చేస్తుందండి, రన్ టైంలో లైక్ డివిజన్ బై 0, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఓకేనండి. సో అంటే ఏంటండి ఇక్కడ మనకి ఓకేనా రన్ టైంలో ఓకే అండి చెక్ చేస్తుందండి, ఓకేనా అవుట్ ఆఫ్
బౌండ్స్ ఎక్సెప్షన్. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఏ ఇండెక్స్ అండి? స్ట్రింగ్ ఇండెక్స్ అవ్వచ్చు, ఓకేనా, ఎరే ఇండెక్స్ అవ్వచ్చు, ఓకే అండి. ఈ రెండు కూడా ఏంటంటే దీని చైల్డ్ క్లాసెస్ అండి. ఓకేనా. కంపైలేషన్ ఏమైనా చెక్ చేస్తుందా అండి? మనం చూసామండి ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ చూసాము, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ చూసామండి. మనం ఏం చేస్తున్నామండి, రన్ టైంలో వాల్యూస్ ఇస్తున్నామండి, స్ట్రింగ్లో ఉన్న పలానా ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ని డిస్ప్లే చెయ్యి అని, లేకపోతే ఏరేలో ఉన్న పలానా ఇండెక్స్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయని చెప్పి అంటున్నామండి. ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఉంటే డిస్ప్లే అవుతుంది, ఆ యొక్క ఇండెక్స్ వాల్యూ లేదనుకోండి, ఇండెక్స్ వాల్యూ ఉంటే ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది, ఇండెక్స్ లేకపోతే అది ఎరే అయితే ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుందండి. ఓకేనా, రన్ టైంలో వస్తాయి. ఓకే అండి. సో అలాగే ఓకేనా, ఇక్కడ ఏంటండి రన్ టైం ఎక్సెప్షన్ కూడా ఉంటుందండి. సో రన్ టైం ఎక్సెప్షన్ ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ క్లాసులు అండి, ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ క్లాసులు అండి. ఓకేనండి. రన్ టైం ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఓకే అండి. ఇలా మల్టిపుల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి చాలా. ఓకే అండి. సరే చూడండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, చెక్డ్ కంపైలర్ అని కంపైలేషన్ టైంలో కంపల్సరీ చెక్ చేస్తుందండి, ఒక రన్ టైంలో కంపల్సరీ వస్తుంది, దీన్ని చెక్ చెయ్యి అని. ఒక అన్చెక్డ్ ఏంటండి, ఒక రన్ టైంలో వచ్చే ఎక్సెప్షన్స్ అండి, రన్ టైంలో ఓకే అండి. సో వచ్చే ఎక్సెప్షన్స్ అండి, ఓకే అండి, ఇవండి. సరే, బేస్డ్ ఆన్ సన్మైక్రో సిస్టమ్ అన్నాం కదండి, చెక్డ్ అన్చెక్డ్ ఎర్రర్ వాటి యొక్క కేటగిరీ ఏంటి? అసలు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో మనకి ఏంటంటే క్లాస్ హైరార్కీ ఎలా ఉంటుంది? ఓకే అండి, క్లాస్ హైరార్కీ ఎలా ఉంటుంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో? సో క్లాస్ హైరార్కీ సంథింగ్, క్లాస్ హైరార్కీ ఎలా ఉంటుంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో? అన్ని ఎక్సెప్షన్స్ కి జావాలో ఉన్న క్లాసులన్నింటికి పేరెంట్ క్లాస్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్లాస్. బట్ అన్ని ఎక్సెప్షన్ క్లాసెస్ కి ఓకేనా, థ్రోవబుల్ is the parent class for all exception classes అండి. throwable is the parent class for all exception classes. ఓకేనా. దీని కింద చైల్డ్ క్లాసులు ఏముంటాయండి? ఎక్సెప్షన్, ఓకే అండి. సో రన్ టైమ్ ఎక్సెప్షన్, ఓకేనండి. ఒక నిమిషం, ఎక్సెప్షన్, ఓకే అండి. సో తర్వాత ఏంటండి, ఎర్రర్, ఓకే అండి. సో థ్రోవబుల్, ఎక్సెప్షన్, ఓకేనా, సంథింగ్. ఇక్కడ చూడండి, థ్రోవబుల్ అన్నాం, దిస్ ఇస్ ద పేరెంట్ క్లాస్ ఫర్ ఆల్ ఎక్సెప్షన్ క్లాసెస్ అండి. ఎక్సెప్షన్, ఓకే అండి. అలాగే ఎక్సెప్షన్ కి ఏంటండి, ఓకేనా, ఫైల్ ఐఓ ఎక్సెప్షన్, ఓకే అండి. క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఓకేనా. రన్ టైమ్ ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎక్సెప్షన్ చైల్డ్ ఏంటండి, రన్ టైమ్ ఎక్సెప్షన్ చైల్డ్ ఏంటండి, ఓకేనా, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఈ రెండు ఏంటండి, దీనికి చైల్డ్ క్లాసెస్ అండి, ఓకే అండి. సో తర్వాత ఏంటండి, మనం ఏమంటున్నాం, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఎక్సెప్షన్ హైరార్కీ అండి. నేను ఒక రూట్లో వేస్తున్నాను, ఐ మీన్ ఒక ట్రీ లాగా వేస్తున్నానండి. సో థ్రోవబుల్ దానికి ఏంటండి, చైల్డ్, ఎక్సెప్షన్, ఎర్రర్ ఉన్నాయనుకుందాం, ఓకే అండి. ఎక్సెప్షన్ కింద ఏమున్నాయండి, ఐఓ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఓకేనా, ఇంకా చాలా ఉంటాయండి. దాంట్లో ఇంకోటి రన్ టైమ్ ఎక్సెప్షన్ కూడా ఉంది అనుకుందాం. ఐఓ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, రన్ టైమ్, ఇంకా చాలా ఉంటాయి. ఎక్సెప్షన్ చైల్డ్ క్లాస్ అండి. ఓకేనా, ఉజ్జాయింకి మనం 3 వేసాం. మళ్ళీ రన్ టైంకి ఏంటండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. బట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్కి 2 ఉన్నాయి అనుకుందాం. బట్ రన్ టైమ్ ఎక్సెప్షన్కి ఏంటండి, మల్టిపుల్ క్లాసులు ఉన్నాయి అనుకుందాం అండి, ఓకేనండి.
సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ మర్చిపోయాం, అర్థమెటిక్. సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఓకేనా, రన్ టైంలో వచ్చాయండి. డివిజన్ బై జీరో నాట్ పాసిబుల్, దట్ ఈస్ నథింగ్ బట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అండి. ఇక్కడ ఈ యొక్క హైరార్కీ తీసుకుంటే ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఎక్సెప్ట్ రన్ టైమ్ ఎక్సెప్షన్. చూడండి ఎక్సెప్షన్కి ఏంటండి, ఇవన్నీ చైల్డ్ క్లాసెసే ఓకేనా. బట్ ఏంటండి ఓకేనా, ఈ రెండు కాదు ఇంకా చాలా ఉన్నాయనుకోండి, బట్ ఉజ్జాయింపు రెండు రాసాం ఓకేనా. ఈ మూడు ఇక్కడ మూడు రాసామండి ఓకేనా, మూడు రాసాం శాంపుల్గా. ఆ మూడిట్లో రన్ టైమ్ ఎక్సెప్షన్ తీసేయండి. రన్ టైమ్ ఎక్సెప్షన్ తీసామంటే దాని చైల్డ్ క్లాసులు కూడా తీసేసినట్టే ఓకేనా. ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఎక్సెప్ట్ రన్ టైమ్ ఎక్సెప్షన్, దోస్ ఆర్ ఆల్ చెక్డ్ ఎక్సెప్షన్స్ అండి. దోస్ ఆర్ ఆల్ చెక్డ్ ఎక్సెప్షన్స్ అండి. మనం ఏంటంటే డెఫినేషన్ గా చెప్పట్లేదండి, ప్రీ డిఫైన్ క్లాసెస్ లో ఏ ఎక్సెప్షన్స్ చెక్డ్ ఎక్సెప్షన్స్ కింద వస్తాయి అని అడిగితే ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఎక్సెప్ట్ రన్ టైమ్ ఎక్సెప్షన్ ఓకేనండి. రిమైనింగ్ అన్ని కూడా ఏంటండి చెక్డ్ ఎక్సెప్షన్స్ అండి. మరి రన్ టైమ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏంటండి ఓకేనా, రన్ టైమ్ ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్, రన్ టైమ్ ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఇది నథింగ్ బట్ ఓకేనండి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అండి, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అండి. ఇదేంటండి క్లాస్ హైరార్కీ ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఓకేనండి. సో ఎక్సెప్షన్ క్లాస్ హైరార్కీలో విచ్ ఇస్ ద పేరెంట్ క్లాస్ అని అడిగారు అనుకోండి, త్రోవబుల్. త్రోవబుల్ పేరెంట్ ఏ ఉంటుందండి, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అన్ని క్లాసులకి పేరెంటే. సరే తీసేస్తే త్రోవబుల్. త్రోవబుల్ కింద ఏంటండి మెయిన్ రెండు వస్తాయండి, ఎక్సెప్షన్ ఎర్రర్. ఎక్సెప్షన్ ఎర్రర్. ఎక్సెప్షన్ కింద ఏమొస్తాయండి, చాలా వస్తాయండి. దాంట్లో మెయిన్ ఏంటండి రన్ టైమ్ ఎక్సెప్షన్. రన్ టైమ్ ఎక్సెప్షన్ కింద చాలా వస్తాయండి ఓకేనా. ఎక్సెప్షన్ కింద ఉన్న రన్ టైమ్ ఎక్సెప్షన్ తీసేసి రిమైనింగ్ అన్నిటిని కూడా మనం ఏమంటాం అండి, చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. రన్ టైమ్ ఎక్సెప్షన్ దాని కింద ఉన్న చైల్డ్ క్లాస్ అన్నిటిని కూడా మనం ఏమంటాం అండి, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం అండి. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అండి. చెక్డ్ అన్చెక్డ్ అండి ఏం లేదు, కంపైలర్ విల్ చెక్ ఇన్ కంపైలేషన్ టైం. సో దోస్ ఆర్ ఆల్ చెక్డ్ ఎక్సెప్షన్స్ అండి, అంతే ఓకేనా. క్లాస్ హైరార్కీ డయాగ్రామ్ అండి, మనం ఆల్రెడీ డయాగ్రామ్ డ్రా చేసామండి. ఇన్హెరిటెన్స్ రిలేషన్ లో మనం ఏంటంటే డయాగ్రామ్ ఆల్రెడీ డ్రా చేసామండి. ఎలా డ్రా చేస్తామండి, పేరెంట్ క్లాస్ పైన వేస్తాం అంటే త్రోవబుల్ క్లాస్ పైన రాయాలి, త్రోవబుల్ క్లాస్ పైన రాయాలండి. సో దాని కింద ఏంటంటే ఇక్కడ ఎర్రర్ రాస్తామండి ఓకేనా. దాని కింద ఇక్కడ ఏం రాస్తామండి, ఎక్సెప్షన్ రాస్తామండి. సో ఎక్సెప్షన్ కింద ఏం రాస్తామండి మెయిన్గా ఓకే అండి, రన్ టైమ్ ఎక్సెప్షన్ అండి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఐఓ ఎక్సెప్షన్ అండి ఓకే అండి, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అండి. ఇప్పుడు దీని కింద ఏం రాస్తామండి ఓకేనా, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అండి ఓకేనండి. తర్వాత నల్ పాయింట్ ఎక్సెప్షన్ అండి, ఇలా రాస్తామండి, ఇలా రాస్తామండి. సో హైరార్కీ ఓకేనండి, మనకేంటంటే క్లాస్ హైరార్కీ. సో ఇదేంటండి ఇలా క్లాస్ హైరార్కీ. సో ఏంటండి ఇలా క్లాస్ హైరార్కీ ఓకే అండి. సో క్లాస్ హైరార్కీ ఇప్పుడు చూడండి ఇదేంటండి ఓకేనా, క్లాస్ హైరార్కీ అంటే ఏంటండి ఆ రెండు ఓకేనా, ఈ రెండు కూడా దీనికి చైల్డ్ అండి, ఈ రెండు కూడా దీనికి చైల్డ్స్ అండి. ఇలా మనం హైరార్కీ రాసుకోవాలి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ త్రోవబుల్, మెయిన్ ఏంటంటే ఇక్కడ త్రోవబుల్ ఓకే అండి. సో ఇక్కడ ఏంటండి ఎర్రర్, ఇక్కడ ఏంటండి ఎక్సెప్షన్ ఓకే అండి. ఇక్కడ ఏంటండి రన్ టైమ్ ఎక్సెప్షన్, ఆర్ఈ అని రాసేస్తున్నానండి. ఈ 4 కంపల్సరీ వేయాలండి హైరార్కీ అనగానే, హైరార్కీ డ్రా చేయమంటే. తర్వాత మరి 4 రా సరిపోతుందా, సరిపోతుందండి. అప్పుడు మనం చెప్పేయచ్చండి ఈజీగా ఈ డయాగ్రామ్ పెట్టి ఓకేనండి. మనం ఏమంటున్నామండి ఓకేనా, ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఎక్సెప్ట్ రన్ టైమ్ ఎక్సెప్షన్, ఇక్కడ ఎన్నైనా ఉన్నామండి ఈ గ్రూప్ లో, వాటన్నిటిని కూడా మనం ఏమంటామండి చెక్డ్ అంటామండి. రన్ టైమ్ ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్, రన్ టైమ్ ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ వీటిని మనం ఏమంటామండి అన్చెక్డ్ అంటామండి, అంతే అయిపోయింది. వీటిని మనం ఏమంటామండి అన్చెక్డ్ అంటామండి
వీటిని మనం ఏమంటామండి, చెక్డ్ అంటామండి. ఇట్లా ఈ ఎర్రర్ కింద చాలా ఉంటాయండి. ఒకన వర్చువల్ మిషన్ ఎర్రర్ అని, ఒకన స్టాక్ ఓవర్‌ఫ్లో ఎర్రర్ అని, ఈ ఎర్రర్ కింద చాలా చైల్డ్ క్లాసెస్ ఉంటాయండి. వీటిని జస్ట్ ఏమంటామండి, ఎర్రర్స్ అంటామండి అంతే. వీటిని ఏమంటామండి, ఎర్రర్స్ అంటామండి అంతే. సో there are 3 types of exceptions in Java అండి as per Sun Micro System: చెక్డ్, అన్చెక్డ్, ఎర్రర్స్. ఓకే అండి. సో ఎక్సెప్షన్ హైరార్కీలో పేరెంట్ క్లాస్ ఏంటి అని అడిగారు అనుకోండి, థ్రోవబుల్ ఇస్ ద పేరెంట్ క్లాస్ ఫర్ ఆల్ ఎక్సెప్షన్ క్లాసెస్ అండి. సో చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏ కేటగిరీ నుంచి వస్తాయి, అన్చెక్డ్ ఎక్సెప్షన్ ఏ కేటగిరీ నుంచి వస్తాయి. ఓకే, డయాగ్రామ్ వేసేయడం సింపుల్ గా. ఓకే, నా కొన్ని చెక్డ్ ఎక్సెప్షన్స్ మనం గుర్తుపెట్టుకుంటాం అంటే వస్తాయి, ఆల్రెడీ మనం చూస్తాం. ఓకే అండి, రన్ టైమ్ ఎక్సెప్షన్ కొంచెం చూస్తామండి, వస్తాయి. ఆల్రెడీ మనం ఏం చూసామండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ చూసామండి. ఇందాక అంతా ఎందుకు ఇందాక చూసామండి ఏంటండి, ఒక నా జీరో డివిజన్ ఎర్రర్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ చూసామండి. డివిజన్ బై జీరో ఈజ్ నాట్ పాసిబుల్, వచ్చే ఎర్రర్ ఎక్సెప్షన్ ఏంటండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఓకే అండి. సో కామన్ గా వచ్చే ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయండి, ఒక 10 పైన ఉంటాయి. ఓకేనా, అవి ఎందుకు వస్తాయి ఏంటి అని చెప్పాలి, తెలుసుకోవాలి. ఆ ఎక్సెప్షన్ ఎందుకు వస్తుంది ఏంటి అని మనం తెలుసుకోవాలండి, కామన్గా వచ్చే ఉంటాయి. సో ఇదండి బేసిక్ ఓవర్ వ్యూ రిగార్డింగ్ ఒకనా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండి. సారీ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగే, బట్ మనం ఏంటంటే హ్యాండ్లింగ్ ఇంకా చేయలే. ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాం అండి. ఓకేనా, ముందు ఎర్రర్స్ అంటే ఏంటి, ఓకే అండి, ఎన్ని టైప్స్, ఓకే అండి. తర్వాత ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ ఎన్ని టైప్స్. అలాగే చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి. చెక్డ్ ఎక్సెప్షన్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ఎక్సెప్షన్ అంటే ఎప్పుడు వస్తుంది అన్నామండి, డెఫినేషన్లోనే ఉంది. ఓకేనా, ఏమన్నామండి, యాన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అక్కడ రన్ టైం అంటున్నామండి. రన్నింగ్లో అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు, ప్రోగ్రామ్ రన్ చేస్తా ఉంటే వచ్చే దాన్ని మనం ఏమంటున్నామండి, ఎక్సెప్షన్ అంటున్నాం. మరి అటువంటిప్పుడు చెక్డ్ ఎక్సెప్షన్ మన కంపైలేషన్ టైం ఎక్సెప్షన్ అని ఎందుకు అనాలి. ఓకే అండి, అనొచ్చా అంటే అనొచ్చండి. కంపైలర్ ఏంటంటే కంపైలర్ విల్ చెక్ ఎట్ కంపైలేషన్ టైం అండి. ఓకేనా, కంపైలర్ చెప్తుంది రన్ టైంలో కంపల్సరీ వస్తుంది నేను హ్యాండిల్ చెయ్యి అని, మనం కంపల్సరీ దాన్ని హ్యాండిల్ చేయాలి, లేకపోతే ప్రోగ్రామ్ కంపైలేషన్ అవ్వదండి. చూద్దాం ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అండి. ఓకేనా, సో రన్ టైంలో వచ్చే ఎక్సెప్షన్స్ అండి, జనరల్గా అన్ని రన్ టైంలోనే వస్తాయి. చెక్డ్ కూడా రన్ టైంలోనే, కంపైలేషన్ టైంలో కంపల్సరీ చెక్ చేస్తాం. రన్ టైంలో రావచ్చు, రాకపోవచ్చు. ఫైల్ ఉందనుకోండి డౌన్లోడ్ అవుతుంది, ఫైల్ లేదనుకోండి ఫైల్ నాట్ ఫౌండ్ వస్తుంది, అంటే ఎక్సెప్షన్ వచ్చినట్టే కదా, దాన్ని హ్యాండిల్ చేసాం కాబట్టి ఓకే నా ప్రోగ్రామ్ అబ్నార్మల్గా టర్మినేట్ అవ్వదు. సరే, అన్చెక్డ్లో ఏంటండి, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. మనం లేని ఇండెక్స్ని యాక్సెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తున్నాం అనుకోండి, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది, ప్రోగ్రామ్ అబ్నార్మల్గా టర్మినేట్ అయిపోతుంది. దాన్ని మనం హ్యాండిల్ చేసాం అనుకోండి, ప్రోగ్రామ్ టెర్మినేట్ అవ్వదు అబ్నార్మల్గా. ఓకేనండి, సో అది ఏదైనా సరే మనం హ్యాండిల్ చేయాలి, రెండు కూడా ఎక్సెప్షన్స్ అండి. బట్ ఏంటంటే చెక్డ్ అనేవి ఏంటంటే కంపైలేషన్ టైంలో కంపైలర్ చెక్ చేస్తుంది, విల్ చెక్ అట్ కంపైల్ టైం అండి. సరే, క్లాస్ హైరార్కీ అండి. ఒక క్లాస్ హైరార్కీ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలండి. క్లాస్ హైరార్కీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కి క్లాస్ హైరార్కీ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఏం లేదండి, బేసిక్గా మిమ్మల్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో మిమ్మల్ని అడగాలనుకుంటే హైరార్కీ డ్రా చేయమన్నారు అనుకోండి, మనం డ్రా చేయాలి. సో డయాగ్రామ్ బేస్ చేసుకుంటే చెప్పమంటారు, లేదా మామూలుగా అక్కడ డ్రా చేసిన తర్వాత అడగొచ్చు చెక్డ్ అంటే ఏంటి, అన్చెక్డ్ అంటే ఏంటి. ఓకేనా, సింపుల్గా మనం డయాగ్రామ్ డ్రా చేసాం కదా దాన్ని బట్టి చెప్పేయచ్చండి. ఎక్సెప్షన్ ఇలా కూడా చెప్పొచ్చండి, బట్ డెఫినేషన్ చెప్పాలి కదా. డైరెక్ట్గా పాయింట్ ఇలా చెప్పేయచ్చు అంటే ఎక్సెప్షన్ అనే చైల్డ్ క్లాసెస్ ఎక్సెప్ట్ రన్ టైమ్ ఎక్సెప్షన్ నోన్ యాజ్ చెక్డ్ అని చెప్పొచ్చు అని చెప్పొచ్చు, బట్ దానికన్నా ముందు ఈ పాయింట్ చెప్పాలండి, కంపైలర్ విల్ చెక్ అట్ కంపైలేషన్ టైం. ఓకేనా, ఇఫ్ ద ఎక్సెప్షన్ ఓకేనా కరెక్ట్, ఓకేనా, సో సంథింగ్ ఓకే అండి, అది చెప్తామండి. అది ఇదండి బేసిక్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండి. సో ఇక్కడ హ్యాండ్లింగ్ మనం ఏం చేయలేదు, ఓకే అండి. సో బేసిక్ ఎక్సెప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసామండి. సో అది, సో నెక్స్ట్ మనం ఏంటండి, ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయాలి. ఓకే అండి,
ఇవి ఎక్సెప్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అండి. మనకేంటండి ఎక్సెప్షన్ గురించి ఇన్ఫర్మేషన్. మనం ఏమంటున్నాం అండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏంటండి, ఎక్సెప్షన్ అంటే అబ్నార్మల్ టెర్మినేషన్ మనం హ్యాండిల్ చేయగలం, చేస్తే దాన్ని ఏమంటామండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. హౌ మెనీ వేస్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్ అండి, దెర్ ఆర్ 2 వేస్. మళ్ళీ హౌ మెనీ వేస్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్ అండి, దెర్ ఆర్ 2 వేస్ అండి. సో బై యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్, by using try catch block or by using throws keyword, throws declaration. Nothing but throws declaration andi. So there are 2 ways to handle the exception andi, by using try catch block, okay, and try catch block, or by using a throws declaration. సో మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఏంటండి, మెథడ్ డిక్లరేషన్ లో థ్రోస్ కీవర్డ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుందండి. మనం మెథడ్ డిక్లరేషన్ ఎక్కడ చెప్పామండి, స్టార్టింగ్ ఎక్కడో చెప్పామండి. సో ఈ యొక్క థ్రోస్ డిక్లరేషన్ ఏంటంటే మనం యూజ్ చేయము, ఎందుకంటే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో దీని గురించి డిస్కస్ చేస్తామని చెప్పుకుంటామండి. అంటే ఏంటండి, మనం ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయడం వేరు, త్రో చేయడం వేరండి. బట్ రెండు ఒకటే, హ్యాండిల్ చేయడమే. బట్ ఏంటండి, నేను ట్రై క్యాచ్ బ్లాక్ రాయకుండా నేను త్రో చేసేస్తానండి, త్రో చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. సో దీస్ ఆర్ ది 2 వేస్ టు క్రియేట్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండి. అలాగే ఇక్కడ మనం ఎన్ని కీవర్డ్స్ వాడామండి, ట్రై క్యాచ్ 2 కీవర్డ్స్ వాడాం, త్రోస్ ఇంకో కీవర్డ్ వాడామండి, అంటే 3 కీవర్డ్స్ వచ్చేసినాయి. కీవర్డ్స్ కూడా మనకి ఏంటంటే ఒక్కొక్క టాపిక్ లో ఒకటి రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, ఓకేనా. కీవర్డ్స్ కూడా మనం ఏంటంటే ఒకటి చూసేస్తున్నాం అండి. ఓకే, మరి ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనం ట్రై క్యాచ్ తో ఎలా చేయాలి, ఓకేనండి. సో ట్రై క్యాచ్ తో ఎలా రాయాలి, అసలు ట్రై బ్లాక్ ఏంటి, ఓకేనా, క్యాచ్ బ్లాక్ ఏంటి. సో జనరల్ గా ట్రై అనేది ఒక బ్లాక్ అండి, క్యాచ్ అనేది ఒక బ్లాక్ అండి. సో ట్రై క్యాచ్ బ్లాక్ అంటున్నాం కదా, ట్రై అనేది ఒక బ్లాక్ అండి, క్యాచ్ అనేది ఒక బ్లాక్ అండి. సో ట్రై బ్లాక్ లో ఏం రాయాలి, ఓకేనండి. సో ట్రై బ్లాక్ లో మనం ఏంటండి, ఎక్సెప్షన్ ప్రోన్ కోడ్, ఎక్సెప్షనల్ ఒక కోడ్ అండి. ఎక్సెప్షనల్ కోడ్ అంటే ఎర్రర్ ప్రోన్ కోడ్ అనేది మనం ఏంటంటే ట్రై బ్లాక్ లో రాయాలి. అంటే ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ లైన్స్ అన్ని కూడా ట్రై బ్లాక్ రాస్తామండి. ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్ మాత్రం మనం ట్రై బ్లాక్ లో రాస్తామండి, ఓకేనండి. ఏదైతే ఎక్సెప్షన్ వస్తుంది అనుకుంటున్నామో దాన్ని రిలేటెడ్ ఒక ఎక్సెప్షన్ మనం ఏం చేయాలని క్యాచ్ చేయాలి, పట్టుకోవాలి, ఓకేనా. ఎక్సెప్షన్, ఓకేనా, క్లాస్ నేమ్, దాని ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటండి, ఆ ఎక్సెప్షన్ గురించి ఇన్ఫర్మేషన్ అండి, ఓకేనా, ఎక్సెప్షన్ ఇన్ఫర్మేషన్. సో అంటే ఏంటండి, సింపుల్ గా చెప్పాలంటే ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆబ్జెక్ట్ అండి ఇన్ జావా. ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా అండి. ఆబ్జెక్ట్ లో ఏముంటుందని ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, ఈ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు ఒకవేళ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక మనకి ఏంటండి, ఈ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చిందండి, ఓకేనా. డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్. ఏ లైన్ లో వచ్చిందండి, లైన్ నెంబర్ 10 అండి, ఓకేనా, లైన్ నెంబర్ 10 అండి. ఎందుకు వచ్చింది, ఏ లైన్ లో వచ్చింది. అలాగే దాన్ని ఎవరు హ్యాండిల్ చేయలేదు అంటే ఏంటండి, అది ఎక్కడ వచ్చిందని అర్థం. ఎక్కడ వచ్చిందండి, ఎక్సెప్షన్ థ్రెడ్ మెయిన్ అని ఎప్పుడైతే వచ్చిందో మీరు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయలేదని దాని అర్థం అండి. ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ అని ఎక్కడైనా సరే మీకు వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటండి, ఎక్సెప్షన్ మీరు హ్యాండిల్ చేయలేదని, ఓకేనా. యాక్చువల్గా ఏంటండి, ఓకేనా, జనరల్గా మనం ఏమంటామండి, ఏదైనా పని చెప్పాం అనుకోండి,
ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఎవరైతే ఒకరిని పని చేద్దామని తీసుకుంటున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి. సో ఆ పని వాళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. ఆ పని వేరే వాళ్ళకి కూడా అసైన్ చేయొచ్చు. బట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? ఎక్స్ అనే పర్సన్ వైకి అప్ చెప్పాడు అనుకోండి, వై రెస్పాన్సిబిలిటీ అండి ఆ పని ఆ వర్క్ చేయడానికి. వై ఇంకోళ్ళకి అప్ చెప్పొచ్చు అండి, నో ప్రాబ్లం జెడ్కి. బట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్ దండి. ఎక్స్ ఒకవేళ రెస్పాన్సిబిలిటీ చేయకపోతే వై వై చేయ సారీ జెడ్ చేయ చివరి జెడ్ కదండి, జెడ్ చేయకపోతే రెస్పాన్స్ ఎవరిదని? వైదండి. వై చేయాలి. వై చేయకపోతే ఎవరు చేయాలండి? ఎక్స్ చేయాలి. ఓకేనండి. సో అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఒక వర్క్ అసైన్ చేసామండి, ఎక్స్ చేయాలి. యాక్చువల్గా ఎక్స్ ఏంటంటే వైకి అసైన్ చేస్తుంది. సో వై ఏంటంటే జెడ్కి అసైన్ చేస్తుందండి. ఒకవేళ జెడ్ చేయలేదనుకోండి, సో వై చేయాలి. వై చేయలేదనుకోండి, ఎక్స్ చేయాలి ఫైనల్గా. అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏమంటున్నామండి? మెయిన్ అండి. సో మెయిన్ మెథడ్ కాల్ చేస్తుంది ఒక మెథడ్ని, M1 మెథడ్ని. సో M1 కూడా మెథడ్ చేయలేదనుకోండి, M2కి వెళ్తుందండి. అంటే M2 మెథడ్ వర్క్ చేయలేదనుకోండి, M1 చేయాలి. M1 కూడా చేయలేదనుకోండి, మెయిన్ చేయాలి. ఎందుకని? మనం జావా లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే కోర్ జావా లెవెల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్. కాబట్టి మెయిన్ నుంచే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. కాబట్టి మెయిన్ మెథడ్ ఇస్ ద రెస్పాన్సిబుల్ టు హ్యాండిల్ ఆల్ దోస్ అండి. ఓకేనండి. సో మెయిన్ మెథడ్లో మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయలేదనుకోండి, ఓకేనండి, M1లో చేయాలి. M1లో చేయలేదనుకోండి, M2లో చేయాలి. సంథింగ్ ఇలా ఉంటాయండి. ఓకేనండి. సో ఇది తీసేస్తే ఓకేనా, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి? సో ట్రై బ్లాక్తో ఎలా ఎక్సెప్షన్ మనం హ్యాండిల్ చేయాలి. సో ట్రై బ్లాక్లో మనం ఏం రాయాలండి? ఎక్సెప్షన్ ఛాన్స్ ఉన్న కోడ్ రాయాలి. క్యాచ్ బ్లాక్లో మనం ఏం రాస్తామండి? ఏదైతే ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ వస్తుంది అని అనుకుంటున్నామో ఆ యొక్క ఎక్సెప్షన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని మనం ఏంటండి ఇక్కడ మనం క్యాచ్ చేస్తామండి. ఎందుకని? ఇక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఏంటండి ఈ ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఎందుకు వచ్చింది, ఏ లైన్లో వచ్చింది, సంథింగ్ ఏంటి అనేది. ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఏంటంటే డిస్ప్లే చేస్తాం ఆర్ యూజ్ చేసుకుంటాం. ఓకే అండి, ఇది సింపుల్గా ట్రై క్యాచ్ బ్లాక్ అండి. ఓకే, మరి వాట్ అబౌట్ త్రోస్ డిక్లరేషన్? త్రోస్ డిక్లరేషన్ ఏమి లేదండి. సో వాయిడ్ M1. ఓకేనండి. సో ఒకవేళ నేను ఒక ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి, నేను హ్యాండిల్ చేయట్లా, నేను త్రో చేయొచ్చండి. అంటే ఏంటండి? మెథడ్ డిక్లరేషన్లో మనం ఏంటండి సో త్రోస్ రాయొచ్చండి. త్రోస్ కీవర్డ్ రాస్తామండి. మెథడ్ డిక్లరేషన్లో త్రోస్ ఎక్సెప్షన్ ఏమంటామండి. జనరల్గా మనం ఏంటండి చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేసేస్తామండి. చెక్డ్ ఎక్సెప్షన్ని మనం త్రో చేసేస్తామండి. సో రన్ టైంలో మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుందండి. సో త్రోస్ డిక్లరేషన్ ఎలా రాస్తామండి? ట్రై క్యాచ్ బ్లాక్ అలా రాస్తామండి. సో ఇది ఓకేనండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఎలా హ్యాండిల్ చేయొచ్చు అండి? బై యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్ అండ్ త్రోస్ డిక్లరేషన్. ఓకేనండి, దీస్ ఆర్ ది 2 ways టు హ్యాండిల్ ది ఎక్సెప్షన్ అండి. ట్రై క్యాచ్ బ్లాక్ ఓకేనా, మీరు ఏ మెథడ్లో అయినా రాసుకోవచ్చు అండి. ట్రై క్యాచ్ బ్లాక్ ఏ మెథడ్లో అయినా రాసుకోవచ్చు. అలాగే మనం ఏ మెథడ్ కైనా సరే మనం ఏంటంటే త్రోస్ డిక్లరేషన్ రాయొచ్చు అండి. ఓకేనా, త్రోస్ డిక్లరేషన్ రాయొచ్చు. మళ్ళీ ఓకేనండి, ఓవర్ రైడింగ్లో మారుతుంది. ఓవర్ రైడింగ్లో మారాలంటే అసలు త్రోస్ డిక్లరేషన్ అంటే ఏంటి చెప్పుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఓవర్ రైడింగ్ గురించి వెళ్తుందండి. ఓకేనా. సో ఇదండి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇది కూడా అయిపోతే మనకి ఏంటంటే ఇంకో బ్లాక్ ఉంటుందండి, ఫైనల్లీ బ్లాక్. ఓకే అండి, ఫైనల్లీ బ్లాక్. సో ఫైనల్లీ బ్లాక్ ఎందుకు రాస్తాం ఏంటి? ఇది కూడా అయిపోయిన తర్వాత మనకేముంటుందండి? త్రో కీవర్డ్. ఓకే అండి, త్రో కీవర్డ్. సో అంటే ఇక్కడ మనకు 3 ఏంటండి? సో ట్రై, క్యాచ్, త్రోస్. ఫైనల్లీ త్రో 5 కీవర్డ్స్ వచ్చినాయండి. ట్రై, క్యాచ్, త్రోస్, ఫైనల్లీ త్రో అండి. 5 కీవర్డ్స్ వచ్చినాయి. త్రోస్ ఎందుకు, త్రో ఎందుకు? ఓకే అండి. ఓకే, త్రో కీవర్డ్ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ వన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అండి. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ కస్టమ్ ఎక్సెప్షన్స్ అండి. కస్టమైజ్డ్ ఎక్సెప్షన్స్ అండి, అంటే ఓన్ ఎక్సెప్షన్స్ అండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అండి? ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఎక్సెప్షన్స్ అండి. ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎక్సెప్షన్, అథమెటిక్ ఎక్సెప్షన్, ఓకేనండి, ఆ ఫైల్ నాట్ ఫౌండ్, క్లాస్ నాట్ ఫౌండ్, ఓకేనా, ఏరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ జావా ప్రొవైడ్ చేసినవి.
మరి మనం ఏటీఎంకి వెళ్ళాం అనుకోండి, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఓకే ఇన్ అవర్ అకౌంట్ అని వస్తుంది. అదేంటండి, ప్రీ డిఫైన్డ్ జావా ఎక్సెప్షన్ కాదు, యూజర్ డిఫైన్డ్ జావా అవ్వచ్చు, డాట్ నెట్ అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అండి అది, కస్టమైజ్డ్ ఎక్సెప్షన్. అంటే ఎక్సెప్షన్స్ మనం ఏంటంటే కస్టమైజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ సమ్ రూల్స్ అండి. సో అక్కడతో మనకి ఏమవుతుందండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుందండి. సో ఇదండి, ఓకేనా. సో ఎక్సెప్షన్ అంటే ఏంటి, అసలు ఎర్రర్స్ అంటే ఏంటి, ఓకేనా, ఏ ఎర్రర్స్ని మనం ఎక్సెప్షన్ అంటాం, మళ్ళీ ఎక్సెప్షన్ టైప్స్ ఏంటి, ఓకేనండి. సో తర్వాత క్లాస్ హైరార్కీ ఏంటి, ఓకేనా, తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, ఓకే, ఎన్ని వేస్లో హ్యాండిల్ చేస్తాం, తర్వాత ఏంటండి ఫైనలీ బ్లాక్ అంటే ఏంటి, తర్వాత త్రో కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం, తర్వాత యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, ఓకేనండి. సో హ్యాండ్లింగ్ కాడ నుంచి మనకు అవ్వాలండి, ఓకేనా. ఇది బేసిక్ ఓవర్ వ్యూ రిగార్డింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా అండి, ఓకేనా. అంతే, అంతకుమించి ఏం లేదు, ఓకే అండి, థియరీ వరకు అయితే. ఓకే అండి. సో మనకేంటి ప్రాక్టికల్గా మళ్ళీ ట్రై క్యాచ్ బ్లాక్ ఎలా రాయాలి, ఎన్ని విధాలుగా రాయాలి, సంథింగ్ ఎన్ని వస్తాయండి, ఓకేనా. ఫైనల్ బ్లాక్ ఎందుకు రాస్తాం, త్రో కీవర్డ్ ఎందుకు, త్రో కీవర్డ్ మనకు అర్థమైతే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనేవి మనకు అర్థం అవుతాయి. త్రో కీవర్డ్ మనకు అర్థమైతే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనేవి మనకు అర్థం అవుతాయండి. సో అది, సో ఇదండి ఇవాళ క్లాస్, ఓకేనా. సో